प्रधानी एक इंजन अदानी दूसरे इंजन प्रधानी एक इंजन अदानी दूसरे इंजन प्रधानी तीसरे इंजन रेवंत रेड्डी ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు తిరుగుతాడు అదాని రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగిలించుకొని అలై చేసుకొని అక్కడ చలి కొద్దిగా ఎక్కువ ఉంటుంది కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు ఎవరితో ఉన్నారు ఎవడు ఎవని బీ టీము నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు కాదా అదాని దొంగ ఏది ఎలక్షన్కు ముందు ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై చేసుకుంటాం 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలేదు ఎందుకంటే ఆయన మోడీ మనుషులు మనకు తెలుసు మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో అదాని గారు అడుగు పెట్టడమే కాదు రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదానికి ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ వాస్తవాన్ని మనం ఇంటింటికి ప్రతి ఫోన్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బలగం మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ వాస్తవం చెప్పానంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న అవగాహన మేరకైతే అదానీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏదైతే ఉన్నదో ఆయన ఏదైతే పోయి అక్కడ అలై చేసుకున్నాడో నాకైతే ఒకటే అనిపిస్తున్నది రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో ఒక ఏకనాథ్ షిండే తయారై అవతల వేండి చూడు ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా జాగ్రత్త అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో ఏబీవీపీలనే ఉన్నాయి అందుకే ఇవాళ ఆయన అడుగడుగులా మీరు గమనించండి జాగ్రత్తగా చూడండి ఆయన పోతాడు ఢిల్లీకి పోతాడు అమిత్ షా గారిని కలుస్తాడు కలిసిన తర్వాత ఇక్కడ మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే కడియం శ్రీహరి గారు ఎమ్మెల్సీ ఉండే ఇద్దరు ఒకటే రోజు రాజీనామా చేసినాక ఇక్కడ ఏర్పడ్డ ఖాళీల బులెటిన్ కూడా ఒకటేసారి వెళ్ళింది కానీ ఎలక్షన్లు మాత్రం 2 సార్లు పెడతారట అదే 2 సీట్లకు ఒకటేసారి ఖాళీ అయిన సీట్లకు 2 సార్లు ఎలక్షన్ ఎందుకు పెడతాను రేవంత్ రెడ్డి పోతాడు అమిత్ షాను కలుస్తాడు గంటకు నోటిఫికేషన్లు 2 అలగలగ వస్తాయి ఎందుకు 2 అలగలగ నోటిఫికేషన్లు వస్తే 2 సీట్లు కాంగ్రెస్కే పోతాయి ఒకటేసారి 2 ఎన్నికలు వస్తే 1 సీటు కాంగ్రెస్కు ఇంకో సీటు మనకు వస్తుంది 2 అలగలగై 2 కాంగ్రెస్కే పోవాలి అవసరమైతే బీజేపీ బలకబడకపోయినా పర్వాలేదు బీఆర్ఎస్ ఖతం కావాలన్నదే ఆ 2 పార్టీల యొక్క ఒప్పందం అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎవరితో అంటగాగుతున్నారు ఎవరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో తెలంగాణలోని మైనారిటీ సోదరులకు ముస్లిం మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ సిక్కు సోదరులు కానీ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రేపటి రోజున కరీంనగర్ పార్లమెంటులో కూడా ఇక్కడ బీజేపీని నిలువరించాలి అంటే మీరు ఖచ్చితంగా ఓటేయాల్సింది బీఆర్ఎస్కు తప్ప కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకే లాభం అవుతుందనే మాటను కూడా నేను ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రహస్య ఒప్పందాలు ఈ చీకటి సంబంధాలు వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఏవైతే లోపాయికారి అవగాహనలు ఉన్నాయో దీన్ని ఎండగట్టవలసిన బాధ్యత తెలంగాణ బలగమైన మీ మీదనే ఉన్నది నేను మీ అందరితో ముగించే ముందు ప్రార్థించేది ఒకటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ ముగించే ముందు మీకు చేసే విజ్ఞప్తి ఒకటే మీరు దయచేసి హుజురాబాద్లో ఉన్న వాళ్ళు సిరిసిల్లలో ఏమవుతుందో మీరు ఆలోచించకండి మీరు హుజురాబాద్ గురించే ఫికర్ చేయండి సిరిసిల్లలో ఉన్న వాళ్ళు వేములవాడలో ఏమవుతుందో మీరు ఆలోచించకండి మీరు సిరిసిల్ల గురించి ఆలోచించండి వేములవాడలో ఉన్న వాళ్ళు చొప్పదండ ఏమవుతుందో అట్లనట ఇట్లనట ఆలోచించకండి మీరు చొప్పదండోళ్ళు మానకొండూరు గురించి ఆలోచించకండి మానకొండూరు కరీంనగర్ గురించి ఆలోచించకండి కరీంనగర్ వాళ్ళు హుస్నాబాద్ గురించి ఆలోచించకండి ఎవల కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎవల గ్రామం వాళ్ళు ఎవల బూత్ వాళ్ళు మీ బూత్ల మెజారిటీ ఎట్లా దేవాలనో 2189 బూతులలో ఎట్లా మీ గ్రామంలో మీ వార్డులో మీ మున్సిపాలిటీలో మన పార్టీకి మెజారిటీ దేవాలనో దయచేసి దాని మీద దృష్టి పెట్టండి దయచేసి కంటెంట్ మీరు తయారు చేయండి మీ గ్రామంలో ఉండే కరెంటు కోతల గురించి ఒక వీడియో తీయండి మీ గ్రామంలో రైతు బంధు రాక బాధపడుతున్న రైతు దగ్గర పోయి ఒక వీడియో తీయండి అది మాకు పంపండి ఇప్పుడు ఇచ్చిన నెంబర్లు ఉన్నాయి కదా వాటికి పంపండి వాటిని రాష్ట్రం మొత్తం చూపెడదాం కేవలం మీ గ్రామంలోనే కాదు కరీంనగర్ లోక్సభ నుంచి వచ్చే వీడియోలు రాష్ట్రం మొత్తం చూపెడదాం
ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు అన్యాయం జరిగిందో మాట్లాడించండి. విద్యార్థులను అడగండి. కరీంనగర్కు మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు అడగండి. బండి సంజయ్ 5 ఏళ్లలో ఎంపీగా ఏమన్నా తెచ్చిందా తమ్మి మీ ఊరికి అని చెప్పి అక్కడ తమ్ములను అడగండి. బండి సంజయ్ ఎంపీగా ఎన్నడన్నా ముఖం చూపెట్టిందా మీ మండలంలో అని చెప్పి అక్కడ ఉండే తమ్ములను అడిగి వీడియోలు తీయండి. ఈ పని మీరు చేయగలిగితే ఇటు బీజేపీ అటు కాంగ్రెసు ఇద్దరి యొక్క చిల్లర ప్రచారాన్ని తుత్తున్యలు చేసే ఆయుధాలను సామాగ్రిని అనుగుండు సామాగ్రి మొత్తాన్ని మీరు మాకు అందించిన వాళ్ళైతారు. అందుకే మిమ్మల్ని దయచేసి ప్రార్థించేది 2189 బూతులలో ప్రతి బూత్కు ఒక మన తెలంగాణ బలగంలోని ఒక తమ్ముడిని ఒక చెల్లెల్ని సోషల్ మీడియా వారియర్గా అపాయింట్ చేసుకుందాం. ప్రతి మండలాల్లో ఒక వార్ రూమ్ పెట్టుకుందాం. ప్రతి నియోజకవర్గంలో ఒక సోషల్ మీడియా కన్వీనర్ని, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా ఒక సోషల్ మీడియా కన్వీనర్ని పెట్టుకొని బ్రహ్మాండంగా కింది నుండి మీ దాకా నిర్మాణం చేసుకుందాం. కేవలం లోక్సభ కోసమే కాదు, భవిష్యత్తు కోసం మరొక 10 కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొందబెడతానన్నా కూడా వాళ్ళను బొందబెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి ఈరోజు కరీంనగర్ బలగంలో హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.